స్విమ్మింగ్ క్లాస్. స్కూల్లో ప్రిన్సిపల్ సార్ ప్రార్థన తర్వాత వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇప్పటి నుంచి మీ అందరకు వీక్లీ హాబీ క్లాస్ మొదలవుతుంది. ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ ఒక ఆట ఆడాల్సి ఉంటుంది. ఓకే సార్. స్విమ్మింగ్ క్లాస్కి రావడానికి అందరూ కొన్ని రూల్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ రేస్లోని ముందుగా వచ్చే వాళ్ళని స్టేట్ ఇంకా నేషనల్ స్విమ్మింగ్ వాటికి మేము పంపిస్తాము మన స్కూల్ తరపున. అందరి పిల్లలు ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత గట్టు ఇలా అంటాడు. అమ్మా, మీరు నాకు చింకీకి స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి కొనించాల్సి ఉంటుంది. ఇక నుంచి ప్రతి శనివారం స్కూల్లోని స్విమ్మింగ్ క్లాసెస్ మొదలు పెడుతున్నారు. వావ్, ఇదైతే మంచి విషయం. స్విమ్మింగ్ శరీరానికి కూడా చాలా మంచిది. దానివల్ల బాడీ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. కానీ చింకీ మాత్రం బాధపడుతూ కనిపిస్తుంది. తను స్విమ్మింగ్ క్లాస్కి కాస్త కూడా ఉల్లాసంగా ఉండదు. ఏంటి తల్లి, నువ్వు అంత నిశ్శబ్దంగా ఉన్నావు, అలా డల్గా ఉన్నావు? నీకోసం కూడా స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ తీసుకోవాలి కదా. అమ్మా, నాకు నీళ్ళంటే చాలా భయం. ఏదైనా ఉపాయం చెప్పొచ్చు కదా. నేను నీళ్ళలో మునిగిపోతాను. స్విమ్మింగ్ క్లాస్లో నేను జాయిన్ అవ్వను. భయం ఎందుకు తల్లి? అలా భయపడకూడదు. ఒకవేళ భయం అనిపించినా కూడా భయాన్ని ఎదుర్కోవాలి. లేకపోతే ఆ భయం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. లేదమ్మా, నేను స్విమ్మింగ్ లో జాయిన్ అవ్వను. నేను మునిగిపోతే? అమ్మ ఆ మాట విని నవ్వుతుంది. ఏమీ కాదు, నీకు స్విమ్మింగ్ నేర్పించడానికి అక్కడ ఎక్స్పర్ట్లు ఉంటారు తల్లి. పద, తయారవ్వు. నాన్న ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. కాసేపటి తర్వాత నాన్న ఆఫీసు నుంచి వస్తాడు. ఇంకా అందరూ కలిసి బజార్కి వెళ్తారు. గట్టు చింకి, మీ ఇద్దరు సేమ్ కలర్ తీసుకోండి. కామన్ కలర్ బ్లాక్. అమ్మా, నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. అమ్మా, నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ డ్రెస్ కొనుక్కుంటారు. ఇంకా ఇంటికి వచ్చి వేసుకుని చెక్ చేసుకుంటారు. శనివారం రోజు రానే వస్తుంది. చింకి మాటి మాటికి స్కూల్ డుమ్మా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మా, నాకు తలనొప్పిగా ఉంది. ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఏ సాకులు నా దగ్గర నడవవు చింకి. నీ భయంతో నువ్వు పోరాడాల్సిందే. చూడు, నువ్వు భయాన్ని గెలిస్తే స్విమ్మింగ్ బాగా చేస్తావు. అప్పుడే గట్టు చింకీని చూసి నవ్వుతాడు. పిరికిది పిరికిది పిరికిది. అలా అనకూడదు గట్టు. తనకి ధైర్యం చెప్పాలి. ఒకవేళ తను భయపడుతూ ఉంది అంటే ఎప్పుడూ తను భయపడుతూనే ఉంటుంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అన్నీ బాగైపోతాయి. సరే అమ్మా. అందరూ స్కూల్కి వెళ్తారు. రెగ్యులర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెల్కమ్ పిల్లలు. అన్నిటికన్నా ముందు మీరు స్విమ్మింగ్ డ్రెస్ని వేసుకుని రండి. టీచర్ చెకింగ్ చేస్తారు. బంటి, గట్టు, గుడ్డి ఇంకా చింకి అందరూ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని తయారై వస్తారు. నీ డ్రెస్ కలర్ చాలా అందంగా ఉంది చింకి. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది గుడ్డి. తరువాత టీచర్ అందర్నీ లైన్లో నిలబడమని చెప్తారు. స్విమ్మింగ్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే ఊపిరి మీద కంట్రోల్ ఉంచుకోవడం. ఎందుకంటే మనం ఒకవేళ ఎక్కువసేపు నీళ్లలో ఉండాల్సి వస్తే ఊపిరి ఆగిపోకూడదు. కాబట్టి మనమందరం కూడా ప్రాణాయామం చేయాలి. అది మీకు యోగా క్లాసెస్లో నేర్పిస్తారు. ఇవాళ మీరందరూ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలి. ఇంకాసేపు అక్కడే ఉండాలి. ఒక అసిస్టెంట్ వచ్చి అందరికీ స్విమ్మింగ్ టైర్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తాడు. ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ నీళ్ళలోకి దూకుతారు. కాని చింకి భయంతో అక్కడే నిలబడిపోతుంది. ఏమైంది చింకి? నువ్వు నీళ్ళలోకి ఎందుకు వెళ్ళడం లేదు? నాకు భయం అవుతుంది టీచర్. భయం ఎందుకు చింకి? నీకు ఏమీ కాదు. నీకు టైర్ కూడా వేశారు కదా. నువ్వు హాయిగా నీళ్ళలోకి వెళ్ళు. అక్కడ అసిస్టెంట్ కూడా ఉన్నారు, హెల్ప్ చేస్తారు. మిగతా పిల్లలు కూడా మాటిమాటికి చింకీని పిలుస్తుంటారు. చింకీ, భయపడకు. చూడు, మేమందరం కూడా నీళ్ళలోనే ఉన్నాము. ఆ చింకీ, భయపడకు. రా, నేనున్నా కదా. చింకీ, రా నీళ్ళలోకి రా. చింకీ. గట్టు నీళ్ళలో నుండి బయటకొస్తాడు. ఇంకా చింకీ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. రా చింకీ, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ కళ్ళని మూసుకో చాలు. గట్టు చింకీ చేతులు పట్టుకుని పూల్లోకి తీసుకుని వెళ్తాడు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా నేను నీ చేతుల్ని వదిలిపెడుతున్నాను. నువ్వు భయపడకు. ఇంకా మెల్లిగా నీ కళ్ళు తెరువు. చింకీ కళ్ళు తెరిచేసరికి అందరూ తరడి చప్పట్లు కొడుతూ ఉంటారు. చింకీ చింకీ చింకీ. చింకీ కూడా ఆనందపడుతుంది. అప్పుడు టీచర్ ఇలా అంటాడు. చూసావా, నేను చెప్పాను కదా చింకీ, భయపడవద్దు అని. ఎస్ టీచర్. ఇవాల్టికి ఇది చాలు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వారం మొత్తం కూడా
ఊపిరి బిగబట్టడానికి ప్రాణాయామం చేయండి. ఓకే టీచర్. తర్వాత వారమంతా పిల్లలు ఫోన్లో స్విమ్మింగ్ క్లాసెస్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ శనివారం చింకి అందరికన్నా ముందే నీళ్ళలోకి దూకుతుంది. అందరూ ఆనందపడతారు. అప్పుడు టీచర్ ఇలా అంటాడు. ఇవాళ నేను మీకు నీళ్లలోని కాళ్ళు చేతుల్ని ఎలా ఆడించాలి అనేది నేర్పిస్తాను. సరే సార్. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలి. చూస్తాను ఎవరు ముందుగా అక్కడికి చేరుకుంటారో. ఇంకా పిల్లలందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. వావ్ చింకీ, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇంకా ఈ ప్రకారంగా ప్రతి శనివారం స్విమ్మింగ్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. చింకి మిగతా పిల్లల కన్నా చాలా త్వరగా ఇంకా బాగా ఈత కొట్టడం నేర్చుకుంటుంది. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకున్నావు చింకీ. నువ్వింకా అందరికన్నా చాలా బాగా ప్రదర్శిస్తున్నావు. అందుకే స్కూల్లో వాళ్ళు ఏం నిర్ణయించారంటే ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లోని మేము నిన్ను కూడా చేరుస్తున్నాము. ఇంకా 2వ నంబర్ వచ్చింది బంటికి. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అమ్మా, నేను స్కూల్ నెంబర్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాను. చూసావా, నేను చెప్పాను కదా నువ్వు బాగా ఈత కొడతావని. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకున్నావు. నీకు తెలుసా అమ్మా, మొదటి రోజు చింకి నీళ్లలో దిగటానికే భయపడింది. టీచర్ చెప్పారు నాకు. ఈ రోజు తను ఒక విన్నర్. అందుకే నేను చెప్పేది ఎప్పుడూ అదే పని చేయాలి. దేనికైతే మనం భయపడతామో భయం తనంతట అదే పారిపోతుంది. చింకి పరిగెడుతూ వచ్చి వాళ్ళ అమ్మని హత్తుకుంటుంది.